సర్వే జన సుఖినో భవంతు. నిగూఢ శక్తికి సంబంధించినటువంటి పవిత్రమైన కరుంగలి మాల. ఈ పవిత్రమైన కరుంగలి మాలని ధరించిన వెంటనే చాలామంది జీవితంలో అత్యద్భుతమైన పెనుమార్పులనేవి జరగడాన్ని వాళ్ళే గమనించారు. కొంతమందికైతే ఎనర్జీని తట్టుకోలేక స్టార్టింగ్ ఇది వేసుకున్న వెంటనే ఫీవర్ వచ్చేయడాన్ని గమనించారు. వెంటనే కాల్ చేసి మా ఆయనకి వేశామండి, చాలా ఫీవర్ వచ్చేసింది అని కంగారు పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పవిత్రమైన కరుంగలి మాలలకి అమావాస్య రోజున కాళీమాతకి సంబంధించిన మూల మంత్రాన్ని తీసుకొని ఆ మూల మంత్రోచ్చరణ చేసి ఎనర్జైజ్ చేస్తూ ఉంటాం. అలాగే పౌర్ణమప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి అలాగే శివుడికి సంబంధించిన మంత్రాలను తీసుకొని వాటితో పాటు బీజ మంత్రోచ్చరణ చేసి కొంచెం ఎనర్జైజ్ చేస్తూ ఉంటాం. ఈ బీజ మంత్రోచ్చరణ అనేది గురువు ఉపదేశం తీసుకొని ఎవరైనా చాంటింగ్ చేసుకోవచ్చు, ఎవరైనా సాధనలు చేసుకోవచ్చు, ఎవరైనా సిద్ధులు పొందొచ్చు. ఆ విధంగా ఎక్కువ ఎనర్జైజ్ చేసి ఉంటాం కాబట్టి కొంతమంది శరీరంలో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఒక ఫైట్ అనేది జరుగుతుంది. అక్కడ ఆరా అనేది ఉంటుంది ప్రతి మనిషి చుట్టూ కూడా. కొంతమందికి పాజిటివ్ ఆరా ఉంటుంది, మరికొంతమందికి నెగిటివ్ ఆరా ఉంటుంది. నెగిటివ్ ఆరాలోకి పాజిటివ్ ఆరా ఉన్న వ్యక్తి వెళ్ళగానే, అంటే షేక్ హ్యాండ్ కానీ లేదా దగ్గరికి వెళ్ళగానే ఇలా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఆరాకి మధ్యలో. అప్పుడు తెలియకుండా మానసికంగా కొంత అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఆ వ్యక్తి నుంచి దూరంగా వచ్చేసారనుకోండి, పాజిటివ్ ఆరా ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉంటాడు, నెగిటివ్ ఆరా ఉన్న వ్యక్తి కూడా హ్యాపీగానే ఉంటాడు. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అక్కడ ఒక ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అలా ఈ పవిత్రమైన కరుంగలి మాల అనేది నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా శరీరంలో నుంచి తీసేస్తుంది. కాబట్టి ఆ తీసేసినప్పుడు ఏమవుతుంది అనంటే అక్కడ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ శరీరాన్ని వదిలి వెళ్ళడానికి సుముఖతతో ఉండదు. అప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ దాన్ని ఏదో విధంగా వెళ్ళగొట్టాలని చెప్పేసి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి బాడీ అనేది ఓవర్ హీట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఓంకారాన్ని చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఆరా అనేది పాజిటివ్గా మారుతూ ఉంటుంది. విశ్వం మొత్తం ఓంకారమే ఉంటుంది కాబట్టి విశ్వశక్తి ధారాళంగా శరీరంలోకి ప్రవేశించేటప్పుడు కూడా లైట్గా బాడీ వేడవ్వడాన్ని అందరూ గమనించవచ్చు. ఓంకారాన్ని సడన్గా మీరు ఇప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించారు అని అనుకోండి, ఒక 9 సార్లు కావచ్చు, 45 సార్లు కావచ్చు, లేదా 108 సార్లు కావచ్చు. ఎప్పుడైతే ఇలా ఉచ్చరిస్తారో బాడీ అనేది హీట్ అయిపోతుంది. ఓంకారం ఉచ్చరించక ముందు ఉన్న టెంపరేచర్‌ని గమనించుకున్నా, లేదా ఓంకారం తరువాత టెంపరేచర్‌ని గమనించుకుంటే వ్యత్యాసం అనేది కనపడుతుంది. ఆ వ్యత్యాసం ఎలా వచ్చింది అంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ బద్దలు కొట్టి తరుముతూ ఉంది. కాబట్టి అక్కడ ఘర్షణ వల్ల శరీరం అనేది రాపిడికి గురై వేడి పుడుతుంది. ఇప్పుడు 2 చేతుల్ని గనక గట్టిగా రబ్ చేస్తే అక్కడ వేడి ఏ విధంగా అయితే పుడుతుందో, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ 2 తోసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి బాడీ అనేది వేడవుతుంది. కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్‌లో వేసుకున్నప్పుడు ఎవరికైనా ఫీవర్ లాగా వచ్చిందంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి, మళ్ళీ ఒక 1 అవర్ పక్కన పెట్టండి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోండి, మళ్ళీ ఒక 1 అవర్ పక్కన పెట్టండి. స్లోగా నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయిందంటే దాని తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీకు తెలియకుండా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మరికొంతమంది ఇండ్లల్లో ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒకరు గనక ఈ మాలను ధరిస్తే మిగిలిన వాళ్ళు వీళ్ళతో ప్రవర్తించే విధానం మారిపోతుంది. స్టార్టింగ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలి కాబట్టి ఆ ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీనే ఉంది అంటే ఈ పాజిటివ్ మాల వేసుకొని ఉంటారు కదా, పవిత్రమైన కరుంగలి మాల, వీళ్ళ మీద అందరూ అరవడం స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడూ తీసుకోదు. అలాంటి వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి, సైలెంట్‌గా ఉండాలి వేసుకున్నప్పుడు మాత్రం. ఎవరితో కూడా ఏం మాట్లాడకండి. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత తీసేయండి. మళ్ళీ 1, 2 గంటలు గ్యాప్ ఇయ్యండి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోండి. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి మళ్ళీ ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోండి. ఇలా వేసుకుంటే స్లోగా పరిస్థితులన్నీ మారిపోతాయి. మొత్తం పాజిటివ్‌గా మారిపోతుంది. మీ మాట మంత్రం అయిపోతుంది. అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీరంలో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉంటే కూడా స్లోగా తగ్గుతూ వస్తాయి. ఎక్కువ పెయిన్ వస్తూ ఉంది అని అనుకోండి, ఏదైనా ఒక దెబ్బ తగిలో, లేకపోతే మానసికంగానో, లేకపోతే తెలియని పెయిన్స్ ఉంటాయి బాడీలో. ఎక్కడ నొప్పి అవుతుందో తెలీదు, కానీ
నొప్పి పుడుతూ ఉంటుంది. అలాంటి పెయిన్స్ అన్నింటినీ కూడా స్లోగా తగ్గించేస్తది. ఎందుకంటే బీజ మంత్రాలకి, మూల మంత్రాలకి చాలా శక్తి ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ ద్వారా ఎనర్జిసైజ్ చేసుంటాం కాబట్టి ఈ మాలలకి శక్తి అనేది ఇంకా పెరుగుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ తక్కువుంది, ఇక్కడ తక్కువుంది అని చెప్పి ఆహ్, కొనుక్కొని వేసుకునేద్దామని అనుకుంటారు. మాల అనేది వేసుకోవచ్చు. అది ఒక 2% రిజల్ట్ ఇస్తే ఎనర్జిసైజ్ చేసినటువంటి మాలలు మిగిలిన 98% కలిపి 100% ఫలితాల్ని ఇస్తాయి. కాబట్టి ఎనర్జిసైజ్ చేసినటువంటి పవిత్రమైన కరుంగలి మాలల్ని మాత్రమే ధరించండి. మీ ఆరోగ్యపరంగా, మానసిక స్థితి పరంగా చాలా మంచి మంచి మార్పులనేవి చోటు చేసుకుంటాయి. మీకు ఏకాగ్రత పెరుగుతుంది. దేని మీదైనా ఫోకస్ పెట్టాలి అంటే మునుపెన్నడూ పెట్టనంత తీవ్రమైన ఫోకస్ లెవెల్స్‌ని మీరే స్వయానా గమనించొచ్చు. డబ్బు కావాలన్న వ్యక్తి డబ్బు మీద ఫోకస్ కనుక విపరీతంగా పెట్టగలిగితే డబ్బనేది జీవితంలోకొచ్చేస్తుంది. అలా డబ్బు మీద ఫోకస్ పెట్టుకోవడానికి ఈ పవిత్రమైన కరుంగలి మాల అనేది చాలా బాగా సహాయపడుతుంది. ఫోకస్ పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్‌గా విశ్వ నియమం ఏం చెప్తోందంటే, ఎక్కడైతే దృష్టి పెడతారో అక్కడ సృష్టించబడుతోంది అని చెప్తది. దృష్టి ఎక్కడ పెట్టాం? డబ్బు మీద పెట్టాం. డబ్బు సృష్టించబడడానికి పరోక్షంగా పవిత్రమైన కరుంగలి మాల కారణమవుతుంది. తదుపరి వీడియోలో రేపు కలుద్దాం. థాంక్ యూ.